కారు ఉంది, దుస్తులు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. కాని అమ్మాయి మాత్రం కనిపించదు. ఇది లియా రాబర్ట్స్ అనే ఒక 23 ఏళ్ల యువతిపై జరిగిన భయానక నిజమైన సంఘటన. ఒక ఫోన్ కాల్ తర్వాత ఆమె పూర్తిగా మాయం అయిపోయింది. లియా ఒక కాలేజ్ విద్యార్థిని. తల్లిదండ్రులు ఇద్దరు కొద్ది రోజుల ముందే మరణించారు. పెద్ద షాక్లో ఉన్న ఆమె ఒక్కటిగా ట్రిప్కి వెళ్తానని ఫ్రెండ్స్కి చెప్పింది. బుక్స్, క్యాట్, దుస్తులు తీసుకుని ఒక నోట్ రాసింది. నాకు చావాలనిపించడం లేదు, కానీ నాకు శాంతి కావాలి. ఆమె అమెరికా అంతటా కారులో ప్రయాణించటం మొదలుపెట్టింది. ఒకరోజు తన సోదరికి ఫోన్ చేసి చెప్పింది, ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్లుంది, కానీ బహుశా నాకు అలా అనిపిస్తుండొచ్చు. అదే ఆమె చివరిసారి మాట్లాడిన కాల్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఉందా? అయితే ఒక లైక్ వేసేయండి, ముందుకు కొనసాగుదాం. కొన్ని రోజుల తర్వాత ఆమె వాహనం ఒక అడవి లోపల దొరికింది, దాదాపు 3000 మైళ్ల దూరంలో. కారు కొండ కింద పడేసినట్టుంది, కానీ ఆమె శరీరం లేదు, రక్తపు మరకలు కూడా లేదు. కారులో డబ్బు ఉంది, దుస్తులు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. వింతగా పక్కనే చెట్లకి దుప్పట్లు కట్టబడ్డాయి. ఎవరో అక్కడ క్యాంప్ చేసినట్టు. తరువాత ఒక మెకానిక్ పోలీసులకు చెప్పాడు. ఒక వ్యక్తి లియా కారు తీసుకుని వచ్చాడు. లియా పక్కన కూర్చొని భయంతో చూస్తూ ఉండిపోయింది. ఆ వ్యక్తిని ఎవరూ కూడా పట్టుకోలేకపోయారు. ఈ కథ మీ మైండ్ను షేక్ చేస్తుందా? అయితే కమెంట్ చేయండి, లియా ఎక్కడుంది? ఈ రోజు వరకు లియా ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ఆమె పారిపోయిందా, లేక తాను నమ్మకుండా ఉండవలసిన వారిని నమ్మి ఇబ్బందులలో పడిందా, లేదా శాంతిని వెతుక్కుంటూ మరణం వైపు వెళ్ళిపోయిందా? మీకు ఈ కథ ఆసక్తిగా అనిపించి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. మరియు ఇలాంటి నిజమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక రియల్ హర్రర్ స్టోరీతో తిరిగి కలుద్దాం.